హరే కృష్ణ. ఈరోజు మనము హరినామ చింతామణిలో భాగంగా నామాపరాధం 5వ భాగం గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. హరే కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము నామాపరాధంలో 5వ అపరాధం. ఇది వరకు మనము నామాపరాధాలు ఏం తెలుసుకున్నాము? వైష్ణవులను నిందించుట అపరాధం అని మొదటి అపరాధము. రెండవది దేవతలందరినీ గౌరవించాలి, భగవంతునితో సమం కాదు అలాగ భావించడం కూడా అపరాధం. ఇక మూడవది గురువులు అందరినీ కూడా అగౌరవపరచడం, వారి యొక్క ఉల్లంఘనలను ఆదేశించకపోవడం కూడా అపరాధం. ఇది నాలుగవది శాస్త్రాలను గ్రంథాలను దూషించడం అనేది కూడా అపరాధం. ఇక 5వ నామాపరాధంలో ఏమిటి అంటే హరినామాన్ని భౌతికమైనదని ఆధ్యాత్మికము కాదని భావించడం. అదేవిధంగా హరినామము కేవలం కల్పితము అంటే ఎవరో సృష్టించింది అలాగా అనుకోవడం కూడా అపరాధం కిందకే వస్తుంది. మనము ఈరోజు ఈ అపరాధం గురించి తెలుసుకుందాం. మరి హరినామము ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. హరినామం చెప్తుంటే మనల్ని మనము మర్చిపోతాము. అంతటి అద్భుతమైనటువంటి ఆ యొక్క 16 నామములతో మనం చెప్తాము. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చూసారా, ఆ హరే కృష్ణ నామాన్ని చెప్తుంటేనే అంతటి అద్భుతంగా అనిపిస్తుంది, మృదు మధురంగా అనిపిస్తుంది. మరి అలాంటి ఆ యొక్క నామము భౌతికమైనది అని మనం ఎలా చెప్పగలుగుతాము? తప్పకుండా అది ఆధ్యాత్మికమైనటువంటి విషయమే అని మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు హరినామాన్ని కల్పితం అనే అంటారనుకోండి. కల్పితం అంటే ఏమి అంటే జీవునిని ప్రోత్సహించడం కోసం లేదా ఆ యొక్క నామం మీద రుచిని కలిగించడం కోసం ఏర్పడిన పద్ధతి అని కొంతమంది అనుకుంటారు. అంటే వారిని అందరినీ ఆ విధంగా ఆ యొక్క నామ రుచిని ఇచ్చి అలాగా ఇది చేయాలని. కానీ దీనినే మనము అర్థవాదం అంటారు. అంటే ఏమిటి అంటే పూర్తిగా అవగాహన లేకుండా అర్థం చేసుకున్నటువంటి విషయమే ఇది కల్పితము అని కానీ భౌతికమైనది కానీ అని అనుకోవడం. ఇప్పుడు మనకి కలిసంతరణోపనిషత్, ఆ ఉపనిషత్తులోనే మనకి హరినామం గురించి ఉపనిషత్తులో తెలియజేయబడి ఉన్నది. ఏమిటి? కలియుగ ధర్మ హరే కృష్ణ మంత్ర. అంటే మనకి ఉపనిషత్తులన్నీ ఏవైనా అబద్ధాలుగా ఉంటాయా? కానే కాదు కదా.
మరి ఇందులో ఏం చెప్పారు? ఇతి షోడశక నాంనాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే. ఇతి షోడశక నాంనాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే. అంటే హరే కృష్ణ ఆ నామాన్ని మనము జపించేటప్పుడు 16 నామములు వస్తాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 16 నామాలు అంటే 16 శబ్దములతో ప్రత్యేకంగా వచ్చినటువంటి ఇది. ఈ యొక్క నామము కల్మషాల నుండి మనల్ని విముక్తి కోసం ఉద్దేశించబడినది. కాబట్టి జీవుడు ఎప్పుడైతే ఈ నామాన్ని జపించడము అనేది మనకి ఈ యొక్క ఇంకా ఇతర ఉపాయం అనేది లేదు. అంటే ఈ కలియుగంలో మనకి అది కలియుగ ధర్మంగా ఈ నామాన్ని జపించడము అన్నదే మన కర్తవ్యం. మరి ఉపనిషత్తుల్లోనే చెప్పినప్పుడు మనము ఇది భౌతికంగా ఇప్పుడిప్పుడు సృష్టించింది అని మనం చెప్పడానికి లేదు. ఇక ఈ హరినామం చెప్పడము అంటే జ్ఞానయోగం కన్నా ఉత్తమమైనది అని చెప్తారు. మనము జ్ఞానయోగము అంటే ఏమి? స్వీయ విచారణను చేసుకోవడం. అంటే ఆత్మ అంటే ఏమిటి, భగవంతుడెవరు, మనకు భగవంతునికి గల ఆ సంబంధం ఏమిటి అని స్వీయ విశ్లేషణ చేసుకోవడం. తర్వాత అహంకారం అనే దానిని వదిలిపెట్టడం, సత్యాన్ని తెలుసుకోవడం. ఇది మనము జ్ఞానయోగం విషయంలో తెలుసుకుంటాం. భగవంతుడు కూడా మనకు భగవద్గీతలో తెలియచేసిన విధానం. మరి కొంతమంది ఏం చేస్తారు? తపస్య విధానాన్ని ఆచరిస్తారు. కొంతమంది వ్రతాలు చేస్తారు. కొంతమంది కఠినమైనటువంటి నియమాలను ఆచరిస్తారు. ఇలాంటివన్నీ చేయడం కన్నా ఒక్క హరినామాన్ని జపించడమే మనకి ఎంతో ప్రయోజనకరమైనది, ఉత్తమమైనది. అంటే ఆ జ్ఞానం అనేది మనం తెలుసుకోవాలి, కానీ ఆ జ్ఞానయోగంలోనే ఉండిపోవడం వలన మనకు ఏ విషయము ఇది కాదు. మనము ఆ జ్ఞానయోగంతో పాటు భగవంతుడైనా భగవంతుని నామమైన ఒక్కటే అని చెప్పినప్పుడు మనము తప్పకుండా హరినామాన్ని జపించాలి. ఇక రెండవది, హరినామము ధ్యానయోగం కన్నా ఉత్తమమైనది. చాలా మంది అనుకుంటారు జపం చేయడం కన్నా ధ్యానం చేయడం చాలా గొప్ప విషయం. చాలా మనం ఆర్టికల్స్ అంతా కూడా చూస్తూ ఉంటాం. కానీ ఏ విధంగా అది గొప్పది? మనం ఉన్నది కలియుగంలో. అంటే అన్నిటికీ బందీలై బద్ధ జీవులుగా మనము జీవితాల్ని గడుపుతున్నాము. ధ్యానం చేయాలి అంటే మొదట మనము మన మనసుని కేంద్రీకరించాలి. మనము ఆ విధంగా కేంద్రీకరించాలి అంటే మనము తప్పకుండా ఆ నిగ్రహ శక్తిని పొంది ఉండాలి. మనం ఒక 10 నిమిషాలు ధ్యానం చేయగలుగుతామా? అలాగ ధ్యానం చేస్తూ ఉంటే కూడా ఎక్కడో భౌతిక విషయాలన్నింటినీ మనల్ని అలాగే కప్పివేస్తాయి. ధ్యానం సంగతి అటు ఉంచితే ఈ విషయాలే ఎక్కువగా ఆ సమయంలో కూడా మనకి ఎక్కువగా మనల్ని అదే కష్టాల్ని కలిగిస్తాయి. మరి అలాంటి ధ్యానము అనేది ఆత్మ నిగ్రహం లేనివాడు, సుస్థిరతను పొందనివాడు ఎవ్వరు కూడా ఈ ధ్యానము అనేది చేయలేము. కానీ ఆ ధ్యానం గురించి మనకు భగవద్గీతలో భగవంతుడు కూడా 6వ అధ్యాయంలో చక్కగా వివరించారు అష్టాంగ యోగ విధానము. కానీ చివర ఏం చెప్పారు? ఇలాంటి ధ్యానం చేయడం కన్నా భక్తి యోగంలో భగవంతునితో నేరుగా కనెక్ట్ అయ్యి ఉండేటువంటి యోగం గొప్పది అర్జున అని కన్క్లూడింగ్ ఇచ్చారు. అంటే భగవంతుడు చెప్పిన విషయం కరెక్టే. ఎలాగ చెప్పారు? ఒక ధ్యానం చెయ్యాలి అంటే ఏకాగ్రత ఉండాలి, ఏకాంత ప్రదేశం ఉండాలి,
చక్కగా మనం కూర్చున్న ఆ ప్రదేశంలో ఆసనము వేసుకొని కూర్చోవాలి. శరీరాన్ని నిటారుగా ఉంచుకోవాలి. మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అంతగా ఉంచి మనము మన ఎదురుగా గాని, మన చుట్టువైపుల ఏం జరుగుతున్నా గాని మనము దానిని మనసు కేంద్రీకరించకూడదు. ఆ విధంగా అంతటి కఠినంగా చేయాల్సి ఉంటది ధ్యానం అనేది. మరి ఆ కాలంలో అరణ్యాలలో వెళ్ళి తపస్సులు చేసేవారు. కానీ మనము ఇప్పటి మన వీటిలో ఎలాగ ఉన్నాం మనమందరము ఆందోళనలతో, కలతలతో, క్లేశాలతో, దుఃఖాలతో ఇలాగ ఉండి ధ్యానం చేసేస్తే మనకి మంచిగా ఇదవుతుంది అనుకోవడం మాత్రము చాలా ఇది. చేయగలుగుతాం. సాధన మీద ధ్యానాన్ని కూడా ఆ యొక్క పటుత్వాన్ని సాధించవచ్చు. కానీ దానికన్నా సులభంగా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి హరినామాన్ని జపించడం వలన మనకి ఎంతో ప్రయోజనం అవుతుంది. ఏ విధంగా? హరినామం జపించేటప్పుడు మనకు ఎలాగా 3 ప్రాసెస్‌లో జరుగుతాది. ఇది మనము చాలా సార్లు తెలుసుకున్నాం. ఏ విధంగా? ఫస్టు ఆ నామాన్ని కీర్తిస్తాం. ఎలాగా? బిగ్గరగా కీర్తిస్తాం. ఆ బిగ్గరగా కీర్తించే ఆ నామాన్ని రెండవ ప్రాసెస్ శ్రవణం చేస్తాం. అలాగ శ్రవణం చేస్తూ మనము స్మరణం చేస్తాం. శ్రవణము, స్మరణం. ఆ స్మరణంలో భగవంతుని గుర్తు తెచ్చుకుంటాం. ఈ విధంగా 3 ప్రాసెస్‌లో జరిగేటప్పుడు మన మనసు భౌతిక విషయాల వైపుకు మళ్ళదు. అలాగ వెళితే కూడా మళ్ళీ మనల్ని తీసుకొచ్చేస్తది. ఎందుకు? మనం పలుకుతున్న ఆ బిగ్గరగా శబ్దాన్ని మనం గ్రహిస్తున్నాం. గ్రహించినప్పుడు మన మనసు ఇందులో ఉంచాం కదా! మరి బయట విషయాలకి మనము వెళ్ళినా కానీ తిరిగి మన ఆ శబ్దాన్ని గ్రహించాలి అని వచ్చేస్తది. మరి చూసారా? హరినామం చెప్పడం వలన ఎంతటి ఫలితం ఉన్నది. కాబట్టే ఆ యొక్క శబ్దం ముందు కాలంలో శబ్దవేది అనే ఒక విద్యను గురువులు శిష్యులకు నేర్పించేవారు. శబ్దవేది అంటే ఏమి? చీకటిలో కూడా వాళ్ళు ఎక్కడన్నా శబ్దం వస్తే బాణాన్ని సంధించడం ఎంతటి గొప్పటి విద్య కదా! అలాంటిది అర్జునుడు కూడా ద్రోణాచార్యుల వద్ద ఆ శబ్దవేదిని తెలుసుకొని ఆయన మాయావి అయినటువంటి చిత్రసేనుడు అనే అతనితో యుద్ధం చేసి గెలిచాడనమాట. అదే విధంగా శ్రీరామచంద్రుల వారు కూడా విశ్వామిత్రుల వారి వద్ద ఉన్నప్పుడు ఈ శబ్దవేది అనే ఆ యొక్క విద్యను నేర్చుకొని తాటకిని సంహరించేటప్పుడు తాటకి కూడా మాయావి కదా! ఆమె అలాగా అదృశ్యమైపోయేది. అలాంటప్పుడు ఆమెని సంహరించడానికి ఉపయోగించారు. అంటే అక్కడ ఏమిటి? శబ్దం. ఆ శబ్దం వలనే ఏకాగ్రతను బట్టి వాళ్ళు విజయాన్ని సాధించారు. అదే శబ్దమే మనము హరినామంలో కూడా ఉపయోగిస్తున్నాం. ఆ శబ్దాన్ని గ్రహించి మనము నామజపం చేయడం వలన మనము బయట ఉన్నటువంటి ఆ భౌతిక విషయాలంతా కూడా మనము దూరం చేసుకొని వాటి నుంచి మనము మనల్ని రక్షించుకోగలిగినటువంటి అర్హతను ఈ యొక్క హరినామం మనకి ఇస్తుంది. అది మనము ఏకాగ్రతను బట్టి మనము చేయాలి. మనము నామం చేస్తూనే మళ్ళీ ఈ శబ్దాన్ని వినకుండా మనం బయట ఆ యొక్క ఆలోచనలు మనము దాని మీద కాన్సంట్రేషన్ చేసినప్పుడు మనము అంతగా చేస్తే కూడా అది ఫలితం ఉండదు. మరి మనకి భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పారు కదా! 10.25 శ్లోకాలు యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటే, ఓ అర్జున, యజ్ఞానికి భోక్తను నేను. అలాంటి యజ్ఞమే కలియుగంలో జపరూపంలో నేను ఉన్నాను అంటూ మరి భగవంతుడు సాక్షాత్తు భగవంతుడే మనకు ఆ విధంగా యజ్ఞంతో సమమైనటువంటిది జపం అన్నప్పుడు మనము ఈ యొక్క ఉత్తమమైనటువంటి హరినామాన్ని మనం జపించడము ఎంతో గొప్పమైదైన విషయం. దానిని భౌతికమని చెప్పడానికి లేదు. మనకి ఇది కూడా ప్రూఫ్ ఉంది. మరి ఇలాంటి ఆ యొక్క భగవంతుని నామానికి, భగవంతునికి భేదం లేదు అని చెప్పారు కదా! మరి కురుక్షేత్ర యుద్ధంలో భీష్మాచార్యుల వారు
యుధిష్ఠిర మహారాజుకు, మిగిలిన అందరూ కృష్ణ భగవానుడు అందరూ ఉన్నారు. అలాంటి సమయంలో ఉమ్, ఆ, భీష్మాచార్యులు మనకి విష్ణు సహస్రనామాన్ని తెలియజేశారు. విష్ణు సహస్రనామం అంటేమి 1000 నామాలతో భగవంతుణ్ణి కీర్తించడం. మరి అలాగా ఆ విష్ణు సహస్రనామం చెప్పినప్పుడు అది దాదాపు ఆ శ్లోకాలన్నీ చదవడం అనేది ఒక సమయకాలం ఉంటది. ఇంత సమయంలో మనం దానిని ముగిస్తాము. అందుకే ఏం చెప్పారు, అలాంటి విష్ణు సహస్రనామాన్ని ఒకసారి చదివితే రామ అనే ఒక పదంకి మనము ఈక్వల్ అన్నమాట. అంటే 1000 సార్లు నామాలు చెప్పిన విషయము రామ అని ఒక్కసారి చెప్తే ఒకసారి మనము సహస్రనామం చదివినంత ఫలితం. అదేవిధంగా రామ 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 అంటూ మనము 3 సార్లు పలికామనుకోండి, అది ఒక కృష్ణనామాన్ని పలికినంత ఫలితం. అంటే 3000 సార్లు మనము భగవంతుని నామాన్ని జపిస్తే ఎంత ఫలితమో, ఒక కృష్ణ అనే నామాన్ని పలికిన వలన మనకు అంత ఫలితం ఉంటది. అంటే అందుకే కృష్ణ అనే ఆ నామము అంతటి మనల్ని అంత మోహింపజేసే విధంగా ఉండేటువంటి నామము. అంటే ఇప్పుడు చూడండి, హరే హరే రామ హరే కృష్ణ అని ఆ యొక్క మంత్రంలో మనము విష్ణు సహస్రనామాన్ని ఎన్నిసార్లు చెప్తున్నాము? 16 సార్లు చెప్తున్నాం. అంటే ఒక విష్ణు సహస్రనామం చెప్పడానికి మనకి ఎంత సమయం పడుతుంది. అలాంటిది మనకి భగవంతుడిచ్చిన వరము. ఆ యొక్క హరే కృష్ణ అని ఒక్క నిమిషంలో చెబితే 16 సార్లు, అంటే 16,000 సార్లు భగవంతుణ్ణి నామాన్ని పలికినట్లు. కృష్ణ అని అలాగా మనకి 4 సార్లు 4 సార్లు వస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 4 4 ఇంటూ 3 వేసుకుంటే అది 12,000 సార్లు చెప్పినట్లు. రామ 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 అంటూ 4 సార్లు వచ్చింది. రామ అంటే ఒకసారి 1000 చెప్పినట్లు కదా. కాబట్టి అది 4000 వస్తుంది. అంటే 12,000 నామాలు, 4,000 నామాలు, మొత్తం కలిపి 16,000 నామాలతో సమమైంది. అంటే ఒక ఒక నామం చెప్పామంటే హరే కృష్ణ అని చెప్పితే మనకి ఒక్క నిమిషం అవుతుంది, అంత కూడా పట్టదు. ఆ నిమిషంలో మనము 16 సార్లు విష్ణు సహస్రనామం చెప్పినంత పుణ్యము అని ఇక్కడ మనకి ఆ యొక్క ఇదిగా కూడా చెప్తున్నారు. ఇంకా ఈ యొక్క హరినామము భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది అని చెప్పడానికి మనకి చాలా రుజువులు ఉన్నాయి. శాస్త్రాలు గ్రంథాలలో అన్నీ చెప్పున్నారు. పద్మపురాణంలో చెప్పి ఉన్నారు. న గంగా నగయా సేతుర్న కాశీన చ పుష్కరం జీవాగ్రే వర్తతే యస్య హరిత్యక్షరద్వయం వమేధాదిభిర్యజ్ఞ నరమేధే సదీక్షణే యజితం తేన ఏనోక్తం హరిత్యక్షరద్వయం. ఎవరి నాలుక అయితే నిరంతరము హరినామాన్ని జపిస్తూ ఉంటదో వారు గంగా, గయ, రామేశ్వరం, కాశీలో జరిగే పుష్కరాలు ఇలాంటివన్నీ కూడా దర్శించుకొని వచ్చినంత ఫలితమట. అంతేకాదు అశ్వమేధ యాగం, నరమేధ యజ్ఞం అవి కూడా జరిపించినంత పుణ్యమట. అశ్వమేధ యాగం మనకు తెలుసు. అశ్వాన్ని వదిలిపెట్టి దానితో పాటు ఇద్దరు వెళ్తారు, ఎక్కడెక్కడ రాజ్యాలకు వెళ్తారు. ఆ రాజ్యం వాళ్ళు వీళ్ళని మేము మీతో ఉంటాము అనేసి వాళ్ళు కానుకలిచ్చి సంతృప్తి చేస్తారు. అలా ఒప్పుకొని రాజులు యుద్ధం చేస్తారు. తర్వాత ఎవరు గెలుస్తారన్న ఆ విషయంగా వాళ్ళు ఇదవుతారు. అది అశ్వమేధ యాగం. అదే మనకి నరమేధ యాగం అనేది ఎప్పటి ఆ కాలంలో, అంటే మనకి వేదాలలో చెప్పబడినటువంటి పురాతన యజ్ఞం అన్నమాట ఈ యొక్క నరమేధ యాగం. ఏమిటంటే దేశం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, ఒక నిర్దిష్టమైన పనిని పూర్తి చేయడం కోసం ఈ యొక్క భౌతిక విషయాలను విడిచిపెట్టి ఆత్మార్పణం చేసుకోవడమే ఈ యొక్క నరమేధ యజ్ఞం. ఆ కాలంలో అది జరిగేవి. అంటే దేశ శ్రేయస్సు కోసం
ఆ విధంగా వాళ్ళు ఆత్మాహుతి చేసుకునేవారు. ఇంకా భాగవతం, మనకి పద్మపురాణం చూసాము. శ్రీమద్ భాగవతం తీసుకుంటే అందులో 6.2.49 శ్లోకాలు చెప్పారు. ప్రియమానో హరేర్నామ గృణన్ పుత్రోపచారితహం అజామిలో అప్యగాధామ కిముత శ్రద్ధయా గృణన్. అంటే మనము ఒక మరణ సమయము అనేది సంభవించింది అనుకోండి. అలాంటి సమయంలో ఒక వ్యక్తి నిశ్చలంగా ఉండడు. ఎందుకు అంటే ఆ యొక్క సూక్ష్మమైన ఆత్మ శరీరాన్ని ఛేదించుకొని బయటకు రావాలి. అలాంటి సమయము ఆయన యొక్క శరీరంలో చాలా అస్తవ్యస్త స్థితిలో ఉంటాడు. అలాంటప్పుడు భగవంతుని యొక్క నామాన్ని జపించడం కూడా అతడు మర్చిపోతాడు. అంటే అతను చేస్తున్న వాడైనా కానీ అలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో అది ఛేదించి బయటకు వచ్చే ఆ విషయంలో ఒక్కొక్కసారి మర్చిపోవడానికి కూడా ఇదవుతుంది. కానీ ఎవరైతే ఆ హరినామాన్ని నిత్యము పఠిస్తూ సాధన చేస్తూ ఉంటారో అలాంటి వారు అలాంటి మరణ సమయంలో కూడా ఆ భగవంతుని యొక్క సుకృతం వలన ఆ నామాన్ని హృదయం నుంచి పలకగలిగే ఆ శక్తిని భగవంతుడు ఇస్తాడు. మనకి కులశేఖర ఆళ్వార్లు కూడా చెప్పారు కదా, ఓ కృష్ణ, నా శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే నన్ను నీ వద్దకు తీసుకెళ్ళిపో. అంటే నా మనసు నీ యొక్క పాదాలను చుట్టుకునే విధంగా చేయి కృష్ణ. లేకపోతే నేను ఆ యొక్క వయసు ఇదైపోయిన తర్వాత వాత పిత్త కఫం ఇలాంటి వాటి చేత నేను కట్టుబడిపోయి ఆ నామాన్ని నేను జపించలేకపోతాను కృష్ణ అంటూ కులశేఖరాల్ వాళ్ళు కూడా చెప్పారు. అంటే అంతటి నిత్యం చేసే జపాలు చేసేటువంటి వారే అలాగ ప్రార్థిస్తున్నారు. అందుకే మనము ఈ యొక్క శరీరము ఆరోగ్య పరిస్థితి బాగా ఉన్నప్పుడే మనము ఆ నామాన్ని జపించి జపించి ఒక సాధనగా తీసుకొని మనము ఒక క్రెడిట్ గా చేసేసుకోవాలి. ఒక బ్యాంకులో బ్యాలెన్స్ మనకి అమౌంట్ ఉంటే మనకు ఒక విషయానికి అది మనకి యూస్ అవుతుంది కదా. ఆ విధంగా మనము మంచిగా ఉన్నప్పుడే భగవంతుని నామాన్ని పలికి పలికి మనము అది సాధన చేసుకొని దాన్ని ఆ విధంగా ఉంచుకున్నప్పుడు మనకి ఈ విధంగా మరణ సమయంలో మనకి అది ఎంతో ప్రయోజనకారి అయి ఉండి ఆ సమయంలో భగవంతుని నామాన్ని పలికి మనము భగవద్ధామానికి చేరుకోవడానికి కూడా మనకి ఆ యొక్క ఇది దొరుకుతుంది. ఇంకా భాగవతంలో 7.5.14 శ్లోకాలో చెప్పున్నారు. యథా బ్రాహ్మణత్యయా బ్రహ్మన్ స్వయమాకర్ష సన్నిధౌ తథా మే బాధ్యతే చేత చక్రపాణేర్యదృచ్ఛయా. ఇందులో భావం ఏమిటి అంటే ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడుతుంది కదా. అదే విధంగా ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులందరూ కూడా ఆ భగవంతుని చేత ఆకర్షించబడుతున్నారు. ఎందుకు అంటే ఆయన నామమే కృష్ణ. కృష్ణ అంటే అలాగే ఆయన రూపము ఆ నామము ఆయన చూస్తూనే అలాగే మోహితులైపోతాం మనం. అంత నామము ఆయనది. మరి ఉదాహరణకు చూసుకోండి, బృందావనంలో నందబాబా యశోదామాత కృష్ణ భగవాన్ చేత ఆకర్షించబడిన వాళ్ళే. అదే విధంగా స్నేహితులైనటువంటి సుధామ శ్రీధామ గోపబాలరు వీరందరూ కూడా ఆకర్షితులైన వారే. శ్రీమతి రాధారాణి సకులు గోపికలు వీరందరూ భగవంతుని చేత ఆకర్షించబడిన వారే. అంతేకాకుండా పశు పక్ష్యాదులు కూడా ఆ వాటిలో ముఖ్యంగా గోవులు గోదూడలు ఇవన్నీ కూడా ఆయన వేణు మురళికి అంతగా ఆకర్షితమై ఉన్నాయి. ఇక వనాలు, వనంలో ఉండే వృక్షాలు, వృక్షాలలో పువ్వులు అవన్నీ కూడా అంతటిగా
పులకరించిపోయేవి. భగవంతుని యొక్క ఆ యొక్క ఆయన బృందావనంలో, ఆ యొక్క వనంలో అంతా కూడా స్నేహితులతో తిరుగాడుతున్నప్పుడు. అంతేనా, నది నదాలు, యమునా నది తరంగాలు ఇవన్నీ కూడా పులకరించిపోయేవి. అదేవిధంగా భూమి, ఆకాశము అన్నీ కూడా భగవంతుని చేత ఆకర్షితమై ఉన్నాయి. అందుకే భగవంతుడు మరి ఇంతటి ఆ నామంలో ఆయన అంతటి శక్తిని నింపి ఉన్నారు కాబట్టే మనకి ఆ యొక్క ఆకర్షణ కలుగుతుంది. అది మరి భౌతికమైనదైతే మనకు ఆకర్షణ కలుగుతుందా? ఇది కూడా మనకి ప్రూఫ్. అదే మనకి భౌతికమైనది కాదు అని చెప్తారు కదా. కాదు, అది ఆధ్యాత్మికమైనది అని మనము చెప్పగలగాలి. అంటే భౌతికమైనది, అది భౌతికమైనది అని చెప్పేవారికి మనము ఆధ్యాత్మికమైన విషయం అని చెప్పగలగాలి. ఇంకా భాగవతంలోనే మనకి 7.9.40 శ్లోకాల్లోని భాష్యంలో చెప్పి ఉన్నారు. ఏం చెప్పారు? ఇంద్రియాలను నియంత్రించడానికి ఏకైక మార్గము ఈ హరే కృష్ణ మంత్రము. ఈ నామాన్ని జపించకపోతే ఎలాగవుతుంది అంటే, ఒక వ్యక్తికి ఇద్దరి భార్యలు ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి ఆ ఇంద్రియ లోలుడై ఆ యొక్క ఇంద్రియ సుఖం కోసం ఏ విధంగా ఆ భార్యల వద్ద ఎంతటి కష్టాలు పడతాడో, అదే విధంగా మనకి ఈ హరినామం మహత్యం తెలిసి కూడా ఆ నామాన్ని మనం జపించకపోతే, ఆ విధంగా జపించకపోవడం వలన మనము అంతటి అల్లకల్లోలమైనటువంటి ఈ పరిస్థితుల్లో మనము జీవితాన్ని గడిపే విధంగానే మన యొక్క జీవితం గడిచిపోతుంది. అంటే ఆ వ్యక్తి ఇద్దరు భార్యలతో ఎంత కష్టపడతాడో అలాంటి పరిస్థితే మనం భగవంతుని నామం తెలుసుకోకపోతే అంతటి అల్లకల్లోలమైన జీవితాన్ని గడుపుతాము. ఇక మనకి పద్మ పురాణంలో చూసాము, శ్రీమద్ భాగవతంలో చూసాము, భగవద్గీతలో చూసాము. ఇక శ్రీ చైతన్య చరితామృతంలో ఏం చెప్తున్నారు చూద్దాం. శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి వారే శ్రీల చైతన్య చరితామృతాన్ని విరచితం చేశారు కదా. ఆయన కూడా చెప్పింది ఏమంటే, కృష్ణ శక్తి వినానహేతార ప్రవర్తన అంటే ఆ భగవంతుని యొక్క ప్రత్యేకమైన అధికార పత్రం. ఇప్పుడు మనము ఒక ఫ్లైట్‌ని ఎక్కి ఒక ప్రదేశానికి, ఒక దేశానికి వెళ్ళాలి అంటే పాస్‌పోర్ట్‌లు, తర్వాత వీసా ఇవన్నీ మనము ఏర్పాటు చేసుకోవాలి కదా, అనుమతి పత్రాలు ఇవి. అలాగే మనకి కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఇతరులకి పంచాలి. ఆ శక్తిని, భగవంతుని యొక్క నామ శక్తిని ఇతరులకి ఇవ్వాలి అంటే కూడా భగవంతుని యొక్క అధికార పత్రం అనేది మనకు పొందేంత వరకు మనము ఆ యొక్క నామాన్ని మనము ఇతరులకు చెప్పలేమట. అది చూడండి. అంటే మనం ఎంత భగవంతుణ్ణి విశ్వసిస్తామో, ఎంత నమ్మకం కలుగుతామో వారికి భగవంతుడు ఆ అధికార పత్రాన్ని ఆయన శాంక్షన్ చేస్తారు. అది ఇంకా ఆ విధంగానే మనం ఇదే చేయాలి. కాబట్టి ఈ విధంగా ప్రచారం చేయడం వలన ఏమవుతుంది? ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని గురించి తెలుసుకోగలుగుతారు. తెలుసుకొని వారు కూడా ఆ నామ మహిమను అర్థం చేసుకొని వారు అనుమతి పొందుతారు. భగవంతుని వద్ద నుంచి ఆ అనుమతి పత్రాన్ని పొంది వారు ఇతరులకు పంచుతారు. అంటే ఇక్కడ ఎందుకు అంటే, ఆ పర్మిట్ అనేది ఎందుకు అంటే, దేనికైనా కానీ మనము ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళాలన్నా ఆ పర్మిట్ ఇది ఉండాలి కదా. ఆ విధంగా మనకి భగవంతుడు ఇన్ని కోట్ల జనాభాలో మనకి ఆ భాగ్యం ఉంటేనే మనకు ఆ అనుమతిని ఇస్తాడు. మనము ఇతరులకు మీరు చేయండి, భగవంతుని యొక్క నామ రుచిని తెలుసుకోండి అని మనము ఇతరులకు పంచగలిగే ఆ భాగ్యాన్ని పొందుతామన్నమాట. ఇక శ్రీ చైతన్య చరితామృతంలో ఆదిలీల 3.188 ఆ శ్లోకాలు, हरिदास कहे न मेरा यही धुई फलनया, ना मेरा ఫలే కృష్ణ పదే ప్రేమ ఉపజయ. ఇందులో భావం ఏమిటి అంటే, ఇందులో
పవిత్ర నామాన్ని జపించడం వలన మనము ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తి అయిపోతాము అని అనుకోవడం కానీ, లేదా మనం చేసినటువంటి పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని అనుకోవడము అని అనుకోవడం కూడా కాదు. అంటే ఆ నామము చేయడం వలన మనమొచ్చి పవిత్రతను, ఆత్మశుద్ధిని పొంది తర్వాత మనము భగవంతునికి మనము భక్తియుత సేవ చేయడం వలన భగవంతుని మనం పొందగలుగుతాం ధామంకి చేరుకొని. కాబట్టి నామం చేసినంత వల్లనే మనం పాపకర్మలన్నీ తొలగిపోతాయి, మళ్ళీ పాపం చేస్తే కూడా ఏమి మనకి అది లెక్కకి రాదు అని అలాగా కాదు. అసలు హరినామం చేయడం అంటే అర్థం ఏమిటి అంటే, మనలో ఉన్న ఆ చైతన్యాన్ని బయటకు తీయడం. అంటే మనలో ఉన్నటువంటి ఆ భక్తియుత సేవని మనము బయటకు దానిని తీసుకురావడం. అదే ఆ భగవంతుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమపూర్వకమైనటువంటి సేవని మనము మేల్కొల్పడం. అదే మనము హరినామాన్ని జపిస్తున్నాము అన్న విషయంగా మనము తీసుకోవాలి. అంటే హరినామం జపించాలి. జపిస్తూ మనము మన యొక్క ఆత్మను శుద్ధి చేసుకోవడం, పవిత్రీకరణ చేసుకోవడం అలాంటివి ఆ సాధన మీద మనకు జరుగుతూ వస్తాయి. కానీ హరినామం చేసేయడం వల్ల మనకి ఇవన్నీ పోతాయి అంటూ మనము ఆ యొక్క ప్రయోజనం కోసం, అది కర్మకాండలో భాగం అయిపోతుంది. అంటే ఫలితాన్ని ఆశించి మనము చేసేటువంటి క్రియ, అలాగా కర్మలు అలాగ అయిపోవడం కాదు హరినామం. మనము భగవంతుణ్ణి భక్తియుత సేవతో మనము చేరుకోవడానికి సుగమమైనటువంటి మార్గాన్ని మనకు భగవంతుడు చాలా కష్టతరంగా మీరు నా వద్దకు చేరుకోవడము మీ వల్ల కాదు, ఈ విధంగా సరళతరంగా మీరు హరినామాన్ని జపించి జపించి సాధన చేసి నా వద్దకు చేరుకోండి అని చెప్పడం అన్నమాట. ఇక మనకి చూసాం కదా, అదే శ్రీ చైతన్య చరితామృతంలో కూడా మనకి అది భౌతికమైన విషయం కాదు, హరినామము ఆత్మ ఆధ్యాత్మికమైన విషయము, అది కల్పితం కూడా కాదు అని తెలుసుకున్నాం. ఇంకా మనకి ఇంకా ముఖ్యమైన విషయంగా ఏమిటి అంటే బృహన్నారదీయ పురాణం. అంటే చూడండి, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతము, పద్మ పురాణము, ఈశోపనిషత్తులు ఇలాంటివన్నీ కూడా హరినామము ఆధ్యాత్మికత గురించి తెలియజేస్తున్నాయి. ఈ యొక్క బృహన్నారదీయ పురాణంలో కూడా హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యదా. ఎంత చక్కగా వివరించారు చూడండి. ఏమి అంటే ఈ యొక్క కలియుగం ఎలాంటిది, కలహంతో కూడుకొని ఉంటది. ఒక్క నిమిషం ఎటువంటి వారైనా ఎంత మిత్రులుగా ఉన్న వారి మధ్య కూడా ఆ యొక్క కలహం అనేది వచ్చేస్తుంది, విడిపోతారు. ఇంకా కపటత్వం, ఒకరికొకరు ధనం ఇదం ఇదం అదే ధనము ముఖ్యమని చెప్తారు కదా, ఆ విధంగా ఆ ధనం వలనే ఆ యొక్క మంచి బంధత్వం అన్నీ ఉంటే కూడా ఆ యొక్క కపటత్వంతో ఇదైపోతారు. అంటే మోసపూరితంగా ప్రవర్తించడం వల్ల ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి అలాంటి ఈ యొక్క కలియుగంలో మనము అల్ప ఆయుష్కులుగా ఉన్నాము. భయముతో ఎప్పుడు మనకి మరణం మీద ముఖ్యంగా భయము, అలాంటి భయంతో మనల్ని జీవితం గడుపుతూ ఉన్నాము. ఎంతమంది మనం మరణం వస్తే కూడా నేను హాయిగా మరణిస్తాను అనేవాళ్ళు, అలాగ అనేవాళ్ళు ఎవరై ఉంటారు? భగవంతుని కనెక్ట్ అయిన వాళ్ళు, అంటే భగవంతుని యొక్క భక్తి మార్గంలో నడిచే వాళ్ళు ఇలాంటి మరణాన్ని కూడా లెక్క చేసుకోరు. వాళ్ళు ఏదైనా మాకు ఒక్కటే అని వాళ్ళు ఆ యొక్క సాధన మీద ఆ అవగాహన తెలుసుకుంటారు. కాబట్టి అలాంటి వారు ఇది. కానీ మనం అలాగా ఎంతమంది భక్తిలో ఉన్నారు? వేలలో ఒకరు కదా, వేలలో ఒకరు మాత్రమే ఆ యొక్క స్థాయికి వచ్చున్నారు. మరి అలాంటప్పుడు ఇలాంటి కలియుగంలో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరము ఏకైక మార్గంగా ఈ యొక్క హరినామ స్మరణ చేయడమే.
దీనికి ఇంకా వేరే మార్గము ఏమీ లేదు మనకి. గతి లేదు. ఇంకా వేరే అన్యథా మనము ఆలోచించడానికి కూడా లేదు. అంతటి పవిత్రమైన నామమే హరినామం. మరి ఇలాంటి నామాన్ని హ్మ్, తెలుసో తెలియకో అంటే తెలియక చేయడము అపరాధమే. తెలిసి కూడా ఆ నామ మహత్యం తెలిసి కూడా దానిని మనం అదే ఆ నామాన్ని చెయ్యాలి అని హ్మ్, చెప్పకపోవడం అనేది అపరాధం కిందకే వస్తది కదా! ఎవరైనా ఇలాంటి నామ అపరాధాన్ని చేశారనుకోండి. అంటే ఇంతటి ఆధ్యాత్మికమైన ఈ విషయాన్ని హ్మ్, వాళ్ళు ఇదంతా కల్పితము అలాగా అనుకున్నారే అనుకోండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? మొదట వాళ్ళు పశ్చాత్తాపపడి భగవంతుని ఎదురుగా శరణాగతి వేడి వాళ్ళు తాము చేస్తున్నది అపరాధం అని విన్నవించుకోవాలి. అంటే వాళ్ళు తెలుసుకోవాలి. ఆ నామం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మనం ఎన్ని సార్లు తెలుసుకున్నాం. ఆ నామాన్ని నామాభాసంతో చేస్తేనే మనకెంతో ప్రయోజనం ఉంది. మరి అలాంటప్పుడు అది విశ్వసించి శుద్ధంగా హరినామాన్ని చెప్తూ వెళితే మనకి ఎంతటి ఫలితం ఉంటుంది కదా! కాబట్టి ఎవ్వరు కూడా ఇది భౌతికమైనదో, కల్పితమైనదో అని ఆలోచించడానికి ఆస్కారమే లేదు. ఎవరైతే ఇలాంటి హరినామాన్ని జపిస్తూ ఉంటారో అలాంటి వారందరూ కూడా భగవంతునికి చేరుకోవడానికి వారు చేసే ప్రయత్నంగానే మనము భావించాలి. ఇంకా ఎవరైతే ఈ యొక్క హరిదాసుల వారి పాదాలను స్మరిస్తూ హ్మ్, అలాగా హరినామాన్ని జపిస్తూ ఉంటారు. అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పడం. మనం హరినామాన్ని జపించేటప్పుడు శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారిని మనం తప్పకుండా గుర్తు తెచ్చుకోవాలి. అలాగా జపించడం వలన ఆ హరినామం అనే చింతామణిని మనం అందరం కూడా ఆభరణంగా ధరిస్తామట. ఎప్పుడు హరిదాసుల వారిని కూడా మనము స్మరించుకోవాలి అప్పుడు. ఓకే. హరే కృష్ణ. ఇదే 5వ అపరాధం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.